ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్లో ట్రెండింగ్ టాపిక్ గోల్డ్. గోల్డ్ ఎన్ని రకాలుగా ఉంటుంది? 24 క్యారెట్స్ బంగారం 99.9% స్వచ్ఛమైన బంగారం కాయిన్స్ బార్లలో వాడతారు. 22K బంగారం 22 క్యారెట్స్ బంగారం 91.6 స్వచ్ఛత భారతీయ ఆభరణాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. 18K బంగారం 18 క్యారెట్స్ బంగారం 75% స్వచ్ఛత ఉంటుంది. మగ్గం ఎక్కువ, ప్రీమియం జ్యువెలరీలో ఎక్కువగా యూజ్ చేస్తారు. 14 క్యారెట్స్ బంగారం వచ్చేసి 58.5% స్వచ్ఛత, డైలీ వేర్ ఆభరణాలకు బాగుంటుంది. 10K అంటే 10 క్యారెట్ల బంగారం వచ్చేసి 41.7% స్వచ్ఛత ఉంటుంది, బలంగా ఉంటుంది, తక్కువ ఖర్చు. 9K బంగారం 9 క్యారెట్స్ బంగారం వచ్చేసి 37.5% స్వచ్ఛత, చాలా గట్టిగా ఉంటుంది, రెగ్యులర్ వేర్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. BIS హాల్మార్క్ ప్రకారం అంటే స్వచ్ఛత ధృవీకరణ ప్రకారం కూడా గోల్డ్ రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా BIS అంటే బ్యూరో ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం చూసుకుంటే 916 బంగారం అంటే 22 క్యారెట్స్ బంగారం అని, 750 బిస్ హాల్మార్క్ అంటే 18K బంగారం అని, 585 హాల్మార్క్ అంటే 14K బంగారం 14 క్యారెట్ల బంగారం, 41K హాల్మార్క్ అంటే 10 క్యారెట్ల బంగారంగా నిర్ణయిస్తడం జరుగుతుంది. సో ఇది హాల్మార్క్ కొనేటప్పుడు ఈ హాల్మార్క్ని అయితే చూసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే గోల్డ్ని కూడా చాలా రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఫిజికల్ గోల్డ్ వచ్చేసి కాయిన్స్ కానీ, బార్స్ కానీ, ఆభరణాలు. అండ్ డిజిటల్ గోల్డ్స్ వచ్చేసి ఆన్లైన్ కొనుగోలు చేసే బంగారం. గోల్డ్ ETFలు వచ్చేసి స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతాయి. ముఖ్యంగా సావరిన్ గోల్డ్ బాండ్స్ కూడా ఉంటాయి. ఇవి RBI ఇచ్చే బాండ్లు 2.5% వడ్డీ అయితే ఇస్తుంది. ధర పెరుగుదలను బట్టి అయితే ఉంటుంది. అండ్ గోల్డ్ సేవింగ్స్ అండ్ స్కీమ్స్ వచ్చేసి జ్యువెలరీ షాపు నెలసరి పథకాల ద్వారా కూడా కొన్ని స్కీమ్లు ఈ విధంగా గోల్డ్ అయితే కొనవచ్చు. వీటిని ఇన్వెస్ట్ పరంగా అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. కలర్ పరంగా అంటే రంగు పరంగా కూడా గోల్డ్ని డివైడ్ చేయడం జరుగుతుంది. పసుపు బంగారం వచ్చేసి బంగారం ప్లస్ వెండి ప్లస్ రాగి మిశ్రమం ఉంటుంది. వైట్ గోల్డ్ వచ్చేసి బంగారం ప్లస్ పెల్లేడియం, నికెల్, పైకి అయితే రోడియం కోటింగ్ అయితే ఉంటుంది. రోజ్ గోల్డ్ వచ్చేసి బంగారం ప్లస్ ఎక్కువగా రాగి మిశ్రమం ఉంటుంది. గ్రీన్ గోల్డ్ వచ్చేసి బంగారం ప్లస్ వెండి మిశ్రమం వల్ల అయితే పచ్చటి కోట్ అయితే పైన కనిపించడం జరుగుతుంది.